అసలు రిటర్న్ గిఫ్ట్స్ అనేది మన శాస్త్రంలోనే లేదు. రిటర్న్ గిఫ్ట్స్ వాళ్ళు కొన్నారు, వీళ్ళు కొనాలి. అంటే తాంబూలంలో ఇస్తూ ఉంటారు కదమ్మా. రిటర్న్ గిఫ్ట్స్ ఎలా ఇస్తారమ్మా? తాంబూలంలో ఇవ్వవలసిన వస్తువులు ఏంటి తెలుసా? 3 తమలపాకులు, త్రిగుణములకి గుర్తుగా 3 తమలపాకులు ఉండాలి, 2 వక్కలు, 2 అరటిపళ్ళు, అంతే అంతే. మొలకెత్తడానికి రెడీగా ఉండే శనగలు. తాంబూలం ఇచ్చేటప్పుడు మధురం స్వీట్ ఇవ్వాలి కాబట్టి చిన్న చనివిడి ముద్దిస్తారు. ఎందుకు? చనివిడి చలవ, చంద్రుడికి ఇష్టము, పౌర్ణమి ముందు శుక్రవారము. బియ్యము చంద్రగ్రహానికి ఉపయోగిస్తూ ఉంటారు. అందుకని చంద్రుడు అమ్మవారి యొక్క తమ్ముడు. ఇవన్నీ కలిపి ఆ రోజు చనివిడి చేసి కొబ్బరి వేసి తాంబూలంలో పెట్టిస్తారు. కొన్ని ప్రాంతాల్లో చిన్న చాక్లెట్ కూడా వేస్తుంటారు ఇచ్చేటప్పుడు. ఎందుకు అంటే ఒక స్వీట్ ఇవ్వాలి కాబట్టి. అంతేగాని రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఎక్కడా లేవమ్మా. ఎందుకు అంటే ఇలాంటి సందర్భాల్లో వస్త్రానికి ప్రాముఖ్యత. బ్లౌజ్ పీసెస్ అది కూడా ఒక్కటి ఇవ్వకూడదు. ఎందుకంటే వస్త్రద్వయం కంపల్సరీ ఇవ్వాలి. మీకు చీర పెట్టే స్తోమత లేదు, 2 బ్లౌజ్ పీసులు ఇవ్వండి. అది కూడా మీకు స్తోమత ఉంటేనే. కంపల్సరీ జాకెట్ ముక్క పెట్టాలని రూల్ ఏం లేదు. కావలసినవి ఏంటి? 3 తమలపాకులు, 2 వక్కలు, 2 అరటిపళ్ళు, మొలకెత్తడానికి రెడీగా ఉన్నటువంటి శనగలు, ఒక చిన్న చనిమిడి ముద్ద. ఎలా ఇవ్వాలి? ఒక ప్లాస్టిక్ బ్యాగ్ లో వేసేసి వాళ్ళకి ఇలా చేతికి అందించేయాలి. అంతే కదా. తాంబూలం ఇప్పుడు ఎలా ఇస్తారు? బొట్టు పెడతారు, కవర్ ఇలా ఇచ్చేస్తారు. మీరు సున్నితంగా పెడుతున్నారమ్మా, అర్థమైంది. చెప్పండి ఎలా ఇవ్వాలో అది కూడా. అసలు తాంబూలం ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తారమ్మా? కొసలు ఇచ్చే వాళ్ళ వైపు ఉండాలి. అంటే వాళ్ళ నుంచి శక్తి, నువ్వు ఆశీర్వాదం పొందాలి కదా. చక్కగా చేతిలో పెట్టి ఇవ్వకుండా ఒక ప్లేట్ ఉంచుకొని ఆ ప్లేట్ లో శనగలు పోసి శనగల మీద తాంబూలం పెట్టి చనివిడి పెట్టి వారికి ఇవ్వాలి. కవర్లో పోసి ఇట్లా పోసిస్తే ఈ కొసలు ఏం చేస్తాయి? కిందకి చూస్తున్నాయి. అంటే భూమిలోకి పోతుందా నీ శక్తి అంతా? ఓకే, మనం అంత పూజ చేసుకునే శక్తి అంతా అలా ఉంటుంది. ఇప్పుడు ఆ బెటో ఏ ముఖాలు ఉన్నాయో ఎవరికి తెలుసు? కవర్లో వేసిన తర్వాత ఇచ్చే వాళ్ళకి పుచ్చుకునే వాళ్ళు ఎదురుగుండా ఉంటారు. అది ఆలోచిస్తూ తాంబూలం ఇవ్వాలి. నీ చేత్తో నువ్విచ్చుకోవాలి. ఇచ్చుకుని కవర్ ఇలా ఇచ్చేస్తారు. అది కూడా చాలా తప్పు. చక్కగా తాంబూలం పెట్టండి, ఆ కొసలు ఆవిడని చూసేలాగా ఇవ్వండి. ఇవన్నీ పెట్టి ఇచ్చేదాన్ని తాంబూలం అంటారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వాడద్దని చెప్పుకుంటున్నాం కదా, మళ్ళీ ప్లాస్టిక్ లో పోసే ఇస్తాం. అందుకని ప్లాస్టిక్ వాడకుండా ఒక ప్లేట్ పెట్టి. మీరు ఇంకా చిన్నపిల్లలమ్మా, మా చిన్నప్పుడు అయితే కర్చీఫ్ లో కట్టుకుని వెళ్ళేవారు. ఒక పెద్ద కర్చీఫ్ తెచ్చుకుని, చాలా పేరెంటాలు ఉండేవి కదా, కర్చీఫ్ లో కట్టుకుని వెళ్ళేవారు. ఈ చనివిడంతా 2 తమలపాకులు పెట్టుకుని తమలపాకుల్లో కట్టుకుని శనగలు విడిగా పోసుకుని పట్టుకెళ్ళేవారు. తాంబూలం ఇచ్చేవాళ్ళు శ్రద్ధగా ఇవ్వాలి, పుచ్చుకునే వాళ్ళు శ్రద్ధగా పుచ్చుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడకూడదు తాంబూలం ఇచ్చే సమయం. ఎందుకు? ఇస్తినమ్మా వాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం. నా చేతి వాయనం ఎవరు అందుకుంటున్నారు? ఆ రోజు పూజ లక్ష్మీదేవి అనుకుందాం. నేనమ్మా లక్ష్మీదేవి. మరి లక్ష్మీదేవి అవ్వాయి తూవాయి కబుర్లు చెప్తూ కూర్చుంటుంది అక్కడ. శ్రద్ధ. కాస్త పుచ్చుకునేటప్పుడు శ్రద్ధ, తీసుకునేటప్పుడు శ్రద్ధ, ఇచ్చేటప్పుడు శ్రద్ధ. అది పట్రా, ఇది పట్రా, అది పట్రా అనకూడదు. ఆ కూర్చున్నదే గౌరీదేవి, ఆ కూర్చున్నవిడే లక్ష్మీదేవి. నీ భావన. ఎందుకంటే లలితా సహస్రనామంలో ఒక నామం భావన మాత్ర సంతుష్ట హృదయాయే నమః. భావన ముఖ్యము క్రియ కన్నా.